వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. సాహితీ స్రవంతి లక్షడిపేట వారి ఆధ్వర్యంలో ఆదివారం గుడ్ షెఫర్డ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేశ్వరరావు లేదల రచించిన అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి అనే పుస్తకాన్ని మునిమడుగుల రాజారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ లక్షడిపేట పట్టణం కవులు, రచయితలు, గాయకులకు పుట్టినిలుగా మారిందని అన్నారు. నిజంగా ఈ పుస్తకం చదువుతుంటే బాల్యం గడిచిన రోజులు గుర్తుకొస్తుంటాయని, చాలా అద్భుతంగా అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి అనే పుస్తకంలో అనేక విషయాలు ఉన్నాయని తెలిపారు. ఈ పుస్తకాన్ని రాసిన రాజేశ్వరరావును పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నీలాదేవి, విజయ్, గోపగాని రవీందర్, నూటెంకి రవీందర్, కందుల తిరుపతి, రాచకొండ శ్రీనివాస్, ఐవి సుబ్బయ్యమ్మ, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీవితాలకు ప్రతీకగా నిలిచే కవిత్వం కళ్యామ్మకు చెట్టులో ఆయన రాశారు. అలా మొదలుకు వెళ్తాం. ఇప్పుడు శ్రీ గోపగాని రవీందర్ గారు లబ్ధ ప్రతిష్ఠులైన కవి వారు వచ్చి ఈ సంస్థ పక్షాన నిర్వహించడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. కవి లేదాళ్ళ రాజేశ్వరరావు గారు మరుగున పడుతున్న మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తారు. వారి 3 కవితా సంపుటాలు కూడా ఇదే విషయాన్ని చక్కగా తెలియజేస్తాయి. ఈరోజు మనము చూస్తున్నాము వారు నిర్వహించినటువంటి తీరు. వారి బావగారికి అంకితం ఇచ్చారు. అక్కగారిని తీసుకొని చక్కగా తల్లితో సమానంగా వారిని సత్కరించారు. అది నిజంగా అందరికీ కూడా ఆమోదించదగిన ఒక చక్కటి అంశం. అలాగే ఇదంతా మనం గుర్తు చేసుకోవాల్సి, ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఒక సంస్కృతి, మరుగున పడిపోతున్నటువంటి సంస్కృతిని ఈరోజు పునరుద్ధరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. అలాగే వారి పుస్తకంలో 64 చతుషష్ఠి కళల్లాగా చతుషష్ఠి కవితలు, చతుషష్ఠి భావాలు మనకు కనిపిస్తాయి. ప్రతి కవిత వారు రాయలేదండి, దృశ్యమానం చేశారు. ప్రతి కవితకు ఒక దృశ్యం చక్కగా గీయవచ్చు. దాదాపుగా కవిత రాసినప్పుడు కొంతమంది అంటే ఒక్కొక్క అసంఖ్యాకమైన భావాలు పరంపరలా నన్ను తాకి సరళంగా మీ ముందుకు తెచ్చాయి. అయితే ఇంతకు మునుపు పుస్తకాల కంటే కొంత పరిణతి ఉందని నన్ను వెన్ను తట్టారు యాకూబ్ గారు తన ముందు మాటలు. వాస్తవానికి నా రచనా వ్యాసంగానికి ప్రేరణగా నిలిచిన వారు ఎంవి పట్వర్ధన్ గారు. వారి ప్రోత్సాహం ఇక్కడ ప్రస్తావించదగింది. అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి అనే చిన్నాను సార్, కొంత పెద్ద పేరైనా బాగుంటుందని ప్రోత్సహించిన యాకూబ్ గారికి, అదే పేరు ఖచ్చితంగా పెట్టాలని పట్టుబట్టిన రాము ఇటికేల గారికి నా మనపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేరుతో ఈ పుస్తకంలో ఒక్క కవిత మాత్రమే ఉంది. ఈ పుస్తకంలోని మిగతా కవితలన్నీ వివిధ భావాలకు చెందినటువంటివి. అవి వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి. కవితా పోటీల్లో నగదు బహుమతులు కూడా అందుకున్నాయి. ఈ పుస్తకంలో ఏమున్నదో నీలాదేవి మేడం గారు విస్తృతంగా వివరించారు. నాడిని పట్టుకున్నట్లు కవితల్ని ఉదహరిస్తూ వెళ్ళారు. వాస్తవానికి కవిత్వం ఎవరికి వారే అనువర్తించుకుంటారు. వాళ్ళ అనుభవానికి వచ్చిన అంశాలని కవిత్వానికి ఆపాదించి అర్థం చేసుకుంటారు. కొన్ని చిత్రాలుగా వాళ్ళ మెదళ్లలో అవి నిలబడిపోతాయి. నీలాదేవి మేడం గారి అనర్గళమైన వాగ్దాటికి, వారి సునిశ్చిత సమీక్షా వీక్షణానికి వినమ్ర కృతజ్ఞతలు. మనం చెప్పులు కొనుక్కుంటాం. ఇక నాన్న మనతో వస్తే నాన్నకు కొంటాం, పిల్లలకి భార్యకి కొంటాం, అమ్మకి ఎప్పుడు కొనం. అసలు అమ్మ చెప్పులు వేసుకుంటుందా? ఇది ఒక 10-15 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు అందరికీ చెప్పులు ఉంటున్నాయి దాదాపు. కానీ మా కాలంలో ఆ చెప్పులు లేని కాలంలో ఎలా ఉండేదో చూడండి. మన పల్లెల్లో ముఖ్యంగా పాకురు పట్టిన వాకిట్లో, పొక్కిలైన వాకిట్లో, పెరట్లో లేదా వంటింట్లో తిరిగే అమ్మకు చెప్పులు అవసరమేనా? పగిలిన కాళ్ళ ఆనెలు కట్టిన పాదాలు ఆమెవి. చెప్పులు ఉండొచ్చు, అవి అరిగిపోయి ఆకుల్లా చిరిగిపోయి ఛిద్రాలు పడి ఉంటాయి. కానీ మనం అమ్మకు చెప్పులు కొనాలనుకోము.
కొనాలని అనుకుంటాం అప్పుడప్పుడు. నేను అనుకునేవాడిని మెత్తని చెప్పులు కొనాలని. అప్పుడు సంపాదన ఉండేది కాదు. ఓసారి కొన్నాను మెత్తటివి. కానీ అమ్మ వంటి శీర్షికని ఈ ప్రపంచ పాఠక వేదిక మీద ఆవిష్కరించడం అనేది అది ఒక మామూలు విషయం కాదు. అందరినీ ఆలోచింపజేసే అటువంటి ఒక అద్భుతమైనటువంటి టైటిల్తో ఇవాళ సాహితీ ప్రపంచాన్ని ఆలోచింపజేస్తూ ఉన్నటువంటి లేదల్లా రాజేశ్వర్ గారు. వీరు ఈ శీర్షిక చూసిన తర్వాత 20 సంవత్సరాల కిందట రాసినటువంటి పాత చెప్పులు కుట్టువాడు అనే ఒక కవిత నాకు జ్ఞాపకం వచ్చింది. రవీంద్ర గారు ఎక్కడ గుర్తుకొచ్చింది అనుకుంటా. 20 సంవత్సరాల కిందట నేను వారిద్దరూ తర్వాత రవీంద్ర గారు మేము కవితల జోలీలు పట్టుకొని బైరాగుల్లా తిరిగే వాళ్ళం. అట్లా విజయవాడకు ఆ కవిత చెప్పు అనేది నిజానికి నేను 5వ 6వ తరగతి చదువుతున్నటువంటి రోజుల్లో ఆ డాంబర్ రోడ్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఆ చిన్న వయసు కదా, నాకు సమాంతరంగా వాహనాల టైరు నా ఎత్తుతో సమాంతరంగా ఉండేటి కదా, అది మాత్రమే కనబడేటి టైర్లు. ఈ 2 టైర్లకు ఇంత పెద్ద రోడ్డు అవసరమా అనిపించేది. అనవసరమైనటువంటి పదార్థం వృధా అవుతున్నది. రెండే కదా వీల్స్ ఉండేటి, 2 కదా. ఇంత చిన్న జాగకు ఇంత పెద్ద రోడ్ అవసరం లేదు కదా అనే ఒక ఆలోచన కలిగేది ఆ రోజుల్లో. ఆ తర్వాత నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సి చేస్తున్నటువంటి రోజుల్లో ఒక పత్రిక యాదృచ్ఛికంగా నా చేతిలోకి వచ్చింది. ఆ సందర్భంలో దాన్ని చదివితే అనిపించింది. దాంట్లో ఉన్న ఆ చిన్న ఒక ఆర్టికల్ ఏదన్నా అంటే